ప్రియ సంఘ బిడ్డలందరికీ వాక్యములు వేకూర్చామనే మీడియాలో వీక్షిస్తున్న వారికి, వింటున్న వారికి ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాల శుభములు తెలుస్తుంది. ప్రైజ్ అందరూ చెప్పకూడదు. ఒకసారి ప్రైజ్ అందరికీ ఆలోచన అలసిపోయినా కూడా మీరు దేవుడి సన్నిధికి వచ్చిందని నేను చాలా సంతోషంగా ఆయన ఏదో ఆనందించేవారు. ధన్యులు. దేవుని బట్టి ఆనందించడం ఈ లోకంలో. ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రభువునందు మరలా చెప్పును ఆనందించండి. అంతకన్నా మించింది లోకంలో లేదు. ఆయన సన్నిధిలో ఉంటుంది. పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు, నవ్వులు తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో. జయము జయము శుభోదయం క్రీస్తు జన్మదినం, ఉదిలోక కళ్యాణం వేడి పుణ్యదినం, వేడి పుణ్యదినం, ఇది శుభోదయం ఇంతకాలం నడిచినటువంటి వాక్య భాగాలు 26 వాక్య భాగంలో ధ్యానం చేస్తున్నాం. 26 మాటలు. ఇది రేపటి నుంచి మీ బైబిల్లో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడే మాటలను మనం నెమరు వేసుకుంటూ ఉండాలని మనం చేస్తున్నాం. 26వ తారీఖున నింగిలో నక్షత్రం చదువుకోండి ఇంటి దగ్గర. ఎందుకంటే మర్చిపోము ఆ నక్షత్రం. ద స్టార్ signifies for sacrifice. S అంటే స్టార్, S అంటే సాక్రిఫైస్, త్యాగం. త్యాగం. స్టార్ ఎందుకు కడతారో తెలిస్తే స్టార్ కట్టుకోమా. నశించిపోయినటువంటి వారిని రక్షించడానికి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏ ఇంటి దగ్గర అయితే మిలిటరీలో చనిపోతారో ఆ ఇంటి పైన స్టార్ పెడతారు. క్రిస్మస్ ఆరాధన పిలుస్తున్న బిడ్డ 6వ తరగతి బాబు పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఆరాధన పిలుస్తుంటే, నాన్నగారు అక్కడో స్టార్ మీ ఇంటి మీద. అప్పుడు క్రిస్మస్ ఇంటి మీద స్టార్ పెట్టేవారు తెలియదు. అప్పుడు ఆ బిడ్డకి చెప్పాడు నాన్నగారు, నాన్న దేశం కోసం ప్రాణం పెట్టారు కాబట్టి ఆ ఇంటి మీద నక్షత్రం పెడతారు, మనం ఆ ఇంటిని గౌరవించాలి, ఆ కుటుంబాన్ని గౌరవించాలి అని చెప్పేవాడు. దట్ ఈస్ ఆ అబ్బాయి యొక్క మనస్సు వేదనగా ఉంది. ఆ నాన్నగారితో సరిగా చెప్పలేకపోతున్నాడు. సండే స్కూల్లో ఈ వాక్యం చదివారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు కదా. నశించిపోయిన మానవుని కోసం ఒక మనిషి కుమారుడు వచ్చి ఆయన దీనుడిగా జన్మించి శిలువ మరణం పొంది తిరిగి లేచిన యేసయ్య లోకం కోసం చనిపోయాడు కదా. మరి లోకంతో స్టార్లు పెట్టాలి కదా. సపోర్ట్ ఒకసారి ప్రైజ్ అడగలేదా? అర్థమైన సపోర్ట్ అర్థం పట్టుకోకండి. దేశం కోసం చనిపోతే ప్రాణ త్యాగం చేసింది. మిలిటరీ ఆయన కోసం స్టార్ పెట్టారు అందరూ. మరి లోకం కోసం ఆయన ప్రాణం పెట్టే యేసయ్య కోసం స్టార్ పెట్టిన మనం స్టార్ కడతా ఉన్నాడు. స్టార్ కట్టడం ఏంటో పొరుగు మొత్తం మన ఇంట్లో తెలిపి అనుకుంటారు కాదు. దేవుడి చిన్నపిల్లల దగ్గర మాట్లాడని దైవజన్ దగ్గరికి వెళ్ళి స్టార్ వెనుక చరిత్ర చదివితే త్యాగం, యేసయ్య త్యాగం. మరలా తిరిగి మనం మొదటిగా చిరుకులో చదువుకుంటే ఈ చివరి
మాటలు ఇదిరానేంటిది నశించిన దాన్ని రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఒక గవర్నమెంట్ అధికారి, 2 జిల్లాల అధికారి నుండి జక్కయ్య తన జీవితంలో అన్ని సంపాదించుకున్నాడు, అన్ని కలిగి ఉన్నాడు, ఆర్థికంగా బలపడ్డాడు. అయితే ప్రతి వ్యక్తికి ఒకటి బలపడుతూ ఉంటుంది, కుటుంబపరంగా బలహీనపడ్డాడు. సదరు ప్రార్థన చేశారు, మనశ్శాంతి లేదు, నబీస్. ఆ పరిస్థితిలో తనకు డబ్బులతో కొనలేదు ఇది శాంతి, దేన్నైనా కొనొచ్చు కానీ నిన్ను కొనలేను. వివాహాల సమయంలో ఫంక్షన్ పెట్టినప్పుడు మా దగ్గర ఎంత ధనం ఉన్నా ఒకటి కొనలేము, వాతావరణం. అవునా? రాత్రి చినుకు పడితే సర్దుకో భాష కలుగున్నాను కానీ దేవుడు గొప్పవాడు. చెప్పడం చదివిస్తున్నా. ఎక్కడ కూడా విశ్వాసాన్ని మరి సడలిపోకుండా అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మనశ్శాంతి లేని ఆ కుటుంబం జక్కయ్యకు మనకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నాడు. ఒక ఆశ కలిగింది. అప్పటి వరకు యూదుడే, యేసయ్య ఆయన పని చేసుకున్నాడు, ఈయన పని చేసుకున్నాడు. జక్కయ్యకు తాను నశించిపోయాను అన్నటువంటి ఆలోచన వచ్చింది. సంథింగ్ ఐ లాస్ట్ సంథింగ్, దట్ ఇస్ పీస్. నేనేదైతే పోగొట్టుకున్నాను ఏదైతే మనశ్శాంతి, సమాధానం నాకు లేదు. ఫ్యామిలీ రోమా గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. యూదులు రోమిలతో పనిచేయకూడదు, యాంటీ గవర్నమెంట్. అయినా సమాజం కూడా అంత ఇష్టపడలేదు. సమాజపరంగా నాకు గౌరవం లేదు, ఇంటిలో మనశ్శాంతి లేదు, అసలు ఆ జీవితం ఏమిటని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నించుకుని మొట్టమొదటి వచ్చి చదవండి. ఆయన శక్తి నుంచి ఎరికో పట్టణం ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఓకే, చాలు. ఆ పట్టణం గుండా పోతున్నప్పుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క నాడి, వినికిడి, నడక తెలుసుకున్నాడు జక్కయ్య. ఆయన నాకు ఎక్కడ దొరుకుతాడు? జక్కయ్య యేసుని కనుగొనటానికి ట్రై చేశాడు. అది చదవండి. ఎవరు? యేసు ఎవరో ఆయన చూడగలను కానీ పొట్టివాడు కదా. He has the desire to see Jesus. Of course, there is a problem. ఖచ్చితంగా తనకున్నటువంటి ఆ కోరిక ఏంటంటే మనశ్శాంతి, నెమ్మది, ఆనందం యేసు దగ్గరకు వెళితే దొరికితేనే నమ్మాడు. అర్థమవుతుంది. ఆ నమ్మటం వల్ల ఏం చేశాడంటే ప్రయత్నం చేశాడు. యేసు ఎవరో నిన్ను చూడాలని ఆశ ఉంది అనుకున్నాడు. ఇక సమస్యకు పరిష్కారం దేవుడు ఇచ్చింది. దేవుడు వల్ల మనకు కావాల్సిన విషయం ఏంటంటే మనము నశించిపోయామని గుర్తించాలి. ఈరోజు ఇదే విషయాన్ని కాంట్రవర్సీలో వద్దాం. నశించిన దాని మీద రక్షణ ఆయన వచ్చాడు. ఓకే, జక్కయ్య 3 విషయాలు తెలుసుకున్నాడు. నాకు అన్నీ ఉన్నా కూడా అవసరమైనది నాకు లేదు. ఏంటది? నెమ్మది, మనశ్శాంతి, ఆనందం. ఈ 3 ఎక్కడ దొరుకుతాయి? యేసు దగ్గర దొరుకుతాయి. రండి రండి ప్రయాస
చీకటే, వేదన. చాలా మంది కారులో వెళ్తుంటే మనం ఎప్పుడు కొంటామా అనుకుంటాం. కారులో కూడా ఇప్పుడు కూడా చేయడం. కారులో వెళ్ళేవాళ్ళు పూసుకొని కూడా కష్టం, భయం జరుగుతుంటారు. కారులో వెళ్ళేవాళ్ళకి భద్రత తక్కువ, ఎప్పుడు ఎవరు చేస్తారు. అందరం కాదు, మనశ్శాంతిగా సైకిల్ వేసుకొని చిన్న బండి వేసుకొని చేతులు కొంటే కాడుకొని అయితే ఎవరు పడుచుకుంటాడు? ఆయన పరిస్థితి ఎవ్రీథింగ్ హి హ్యాస్. ఆయనకు అన్నీ ఉన్నా కూడా ఆయనకు తగినది ఏంటంటే ఏది అవసరం అది లేదు. అప్పుడు చూసిన తర్వాత ప్రభు కోసం పరిగెత్తాడు, చెట్టు ఎక్కి చూశాడు. ప్రభు సంతోషంతో దిగి ఆయన చేర్చుకుని ఆరోపించిన అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడైతే సంతోషంగా యేసు ప్రభు చేర్చుకున్నామో వెంటనే 9వ వచనం చదువు. ఈరోజు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడు యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్, ఓ జనాంగమా, కులపరంగా జక్కయ్య ఇప్పటి వరకు యూదుడు, కానీ ఆధ్యాత్మిక పరంగా జక్కయ్య నేటి నుంచి అబ్రహాము కుమారుడు. అబ్రహాము అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఏ గుర్తు వస్తుంది అంటే విశ్వాసం. వెరీ గుడ్. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, యేసయ్యా, అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, ఇప్పుడు వచ్చిన జక్కయ్య కూడా అబ్రహాము. ఎప్పుడు చాలా జాగ్రత్తగా మీకు జరుగుతున్న సోదరులు అలసిపోయిన వందనాలు చెప్పిస్తున్నారండి. పరమాణం కత్తి వేసి చప్పబట్టినాడు. ఒకసారి చాలా మంది ఇంకా నిద్రపోవాలి, రాత్రి చాలా మంది నిద్రపోవాలి. నా బిడ్డలు రాత్రి అంతా స్కిట్స్ వేస్తారు. ఎప్పుడు అబ్రహాము ఎట్లా అవుతాం మనం? మీరు 3 ఆన్సర్లు చెప్పండి. ఆయన్ని చేర్చుకున్నప్పుడు, ఇంకోటి ఆయన్ని సంతోషపరిచింది, ఇంకొకటి నాకేమి లేకపోయినా నేను బ్రతుకుతాను అన్నప్పుడు చెప్పబడగలి దేవుడు. గట్టి విశ్వాసం, నిజమైన విశ్వాసం. తనకున్న ఆస్తి అంతా పనిచేశాడు, బేదలకు ఇచ్చి పడేసేటప్పుడు అప్పుడు అంటాడు జక్కయ్య బికమ్ జీరో, విశ్వాసంలో హీరో అంతే. అప్పుడు అంతే కదండి. 8వ వచనం తర్వాత 9వ వచనం చదవండి. నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను బేదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి ఎత్తను అన్యాయంగా తీసుకున్నా, అతనికి 4 వంతులు చరిత్రని తీసుకున్నాను. ఉచితాన్ని రాసిపోయింది కాబట్టి వాళ్ళకేమో 4 వంతులు ఇస్తారు, సగం పేదలకు ఇచ్చేస్తాను. ఇప్పుడు జక్కయ్య దగ్గర ఎంత ఉంది? హౌ మచ్ హి హాస్? 50% పూర్, 50% అదర్స్. ఇప్పుడు జక్కయ్య దగ్గర ఎంత ఉంది? గట్టి చెప్పకుండా అన్నకి ఏమి ఇష్టం తెలంగాణ జీరో. ఎప్పుడైతే నువ్వు జీరో అయ్యావో సన్ ఆఫ్ అబ్రహాం, విశ్వాసులకు తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించాలన్నప్పుడు గొర్రె సగం కాపర్ పని మాటని సగం ఈయన ఎటు తీసుకెళ్తాడు మేతకాయని గొర్రె. ఇప్పుడు పక్క గొర్రె కడుగుతున్నాడు, గొర్రెప్ప ఈయన ఎడ దొరికేస్తున్నాడు అని అడిగింది గొర్రె. కాపరి మందలో నుంచి, గడ్డిలో నుంచి అది తీసుకుని బయట రాగానే
కాపరి వెంబడిస్తూ వెళ్తాయి. అందుకని నశించిన దాని మీదకి రక్షించడానికి ప్రభుత్వం లూకాసు వార్త 2వ అధ్యాయం 30 ఎక్కడైతే మనిషికి చీకటి ఉందో ఆ చీకటి ద్వారా మనిషి నశించిపోతే అక్కడ ఆయన అన్ని జనులకు చదవచ్చు. అన్ని జనులకు నిన్ను బయలుపరిచే వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఎవరో మాట ఉంది. సుమియోనటువంటి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి కనిపెట్టినటువంటి వ్యక్తి, ఆ పెద్ద గొప్ప వ్యక్తి అంటున్నారు, అన్ని జనుల కోసం సిద్ధపరిచిన రక్షణ, నశించిపోయేటువంటి అన్ని జనుల కోసం రక్షణ నేను కన్నా చూస్తూ వెలుగుగా వచ్చేవయ్యా. క్రిస్మస్లో రక్షణ తక్కువ ఉంటుంది. ఈస్టర్ప్పుడు రక్షణ ఆలోచన ఎక్కువ ఉంటుంది. పాపిన ప్రభు అపరాధం చేసయ్యా ఏ ప్రభావం కలుగుతుంది. ఈ పాటలు పాడుకుంటాం. క్రిస్మస్లో ఆహ్వానం శ్రీ యేసు దేవుని గురించి. కానీ కావాల్సింది తెలుసా? క్రిస్మస్లో రక్షణ. నేను నశించిపోయిన వాడిని నశించదు అనుకుంటే ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా దేవుని దగ్గర నుంచి నేను 2 చేతులు ఎత్తి నా వన్నగా సరెండర్ అయిపోయానంటే అప్పుడు ప్రభు అంటాడు, అబ్రహాం మీద విశ్వాసం బ్రతికాడు, నీవు కూడా అలా విశ్వాసం బ్రతుకుతావు. ఆమేన్. ఇంకొక అధికారి, జైలు అధికారి కూడా ఆయన ఆఫీసరే, రక్షణ పొందడానికి ఏంటంటే యేసునందు 16వ అధ్యాయం పుస్తకాలలో అయ్యలాని పక్షం నువ్వేం చేయవలను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము నీవును. అంతే, సింపుల్. అబ్రహాము కొడుకు కావాలంటే, అబ్రహాం సంతానం జాబితాలు చేరాలంటే, నశించిపోయిన జాబితాలు లేకుండా ఉండాలంటే మనం ఎప్పుడైతే 0 అయిపోయి ఆయనతో చేతులు ఎత్తామో అప్పుడు ఆటోమేటిక్గా అబ్రహాం ఏం చేశాడంటే బిడ్డలు ఇస్తానన్నా సరే అన్నాడు. సంకల్పం పట్టుకోలేదు. ఏమి ఇచ్చిన తర్వాత కొడుకు మళ్ళీ అంటే 25 ఏళ్ళకి ఇచ్చాడు. చెప్పిన 25 ఏళ్ళకి దేవుడు చెప్పిన వాడు జరిగింది. దేవుడు చెప్పిన 70 సంవత్సరాలు చెప్తే 100 ఏళ్ళు జరిగింది. 20 సంవత్సరాలు కనిపెట్టుకునే ఉన్నాడు. 20 సంవత్సరాలు నిరీక్షించిన అబ్రహాంకి మళ్ళా కొడుకు పుడితే మరి 22 సంవత్సరాలు రాగానే 122 సంవత్సరాలు కొడుకు పెళ్లి చేద్దామని బాగున్నాడు. అలాగా నా వయసుకు వచ్చి అనుకుంటే జాగ్రత్త. అబ్రహాం అంటే అబ్రహామా నీకు ఒక్కడైన కొడుకుని తీసుకొని నా దగ్గరకు వచ్చి మళ్ళీ మనచ్చు. ఏం చేయాలి ఆయన? నువ్వు చెప్పండి. ఈరోజు అబ్రహాం కుమారుడు జక్కయ్యేటంటే కారణము ఆనాటి అబ్రహాం ఏం చేశాడంటే ఆ మనోవ్యాధన అనేది నా ప్రభు కోసం నేను పడతా. మనిషిగా ఆలోచిస్తే తన వయసులో ఉన్న ఈడొచ్చిన కొడుకుని చంపడానికి ఏ తండ్రి ఇష్టపడాడు. కానీ అబ్రహాం ఇన్నాళ్ళు బిడ్డలు లేకుండా లేదా 100 ఏళ్ళు నీ ఇష్టం అనుకున్నాడు. శానం కూడా చెప్పకుండా వచ్చాడు. ప్రియమైన ద్వేకుతాము అలసిపోయిన కూడా ఈ సందేశము దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మన కుటుంబాల్లో ఏది లోపం ఉన్నదో తెలుసుకోవాలి. నెంబర్ 1 తెలుసుకున్న తర్వాత ఒక అడుగు ముందుకేసి యేసు వద్దకు పరిగెత్తాలి. క్రిస్మస్ రోజున ఇంటి ప్రార్థన పెట్టుకుందామంటే మా ఆంటీ అన్నారు 5 చుట్టాలు పెట్టుకుంటారు, 11 గంటలు పెడితే పాటలు పెట్టుదా పడతారు, 12 ఆరాధన, 11 గంటలు పెట్టారు, కార్యం వేస్తారు, కార్యం పలాలు పెట్టుకోవాలి. ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? జక్కయ్య పరుగెత్తుకొని దేవుని ఎందుకు వచ్చాడా? ఏసై కలిగి కనిపించాడా? చెప్పేసి నువ్వు ఒక్కదాన్ని చెప్తా. జక్కయ్య పరిగెత్తుకుని వచ్చాడు. ఏసై మమ్మల్ని ఇంటికి
జక్కయ్యే అంతే. మనం ఏం చేద్దాం? నేను మీటింగ్ వచ్చేసి కార్యం విని రావాలా? పప్పు తింటి దగ్గర ఏసీ దగ్గర మీరు రావాలా? మీరు చెప్పండి. లైన్లో ఉన్న వాళ్ళు కూడా నా బ్రదర్స్, దేవుడు కాపాడినందుకు ఆయన లిస్టులో చేరాలంటే, అబ్రహాము సంతానంలో చేరాలంటే ఇవన్నీ ఒక ఎత్తు. నేను దేవుని మందిరానికి ఈరోజు చదువుకున్న 52వ కీర్తనలో మనం దాన్ని చూసి ముగించుకుందాం. 52వ కీర్తన మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు ఇవన్నీ అనవసరం. 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని విలువ చెట్టుకుంటాను, నిత్యము దేవుని కృపయందు నేనైతే మందిరంలో నాటబడిన చెట్టు. చమడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మందిరంలో నాటబడిన చెట్టు, ఆ చెట్టు పచ్చని వరువు చెట్టు మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తుంది నీళ్ళు కావాలంటే. మందిరంలో నాటబడితే మందిరం నీళ్ళు దొరుకుతాయి. నశించిన దాని మీద రక్షించడానికి మనుషులని వచ్చాడు. అందుకనే యేసు ప్రభు గురించి మత్తయి సువార్త 1:21 ఒక మాట, చక్కని మాట చేసిన ఏంటంటే, మత్తయి సువార్త 1:21 చాలా ఆలోచన చిన్నగా చదువుదాం. ఆమె ఎవరంటే, ఆమె మరియా అనేటువంటి ఒక కన్యక ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన చేశాడు. అనగా తన ప్రజలను వారి పాపం నుండి, అంటే ఏంటంటే నేనే అనుకుందాం. సార్ నా చూడండి, నేనే అనుకుందాం. నేను నా పాపము కలిసి ఉన్నాయి. ఇవి రెండు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో వాటిని వేరుపరచాలంటే చాలా కష్టం. అమ్మ కోసం ఇస్తే రెక్క కింద వస్తుంది, అమ్మ కూడా కింద వస్తుంది. నాకు ఏం చూడండి అయిపోయింది ప్రార్థన. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఇలా కనిపించేది. ఏమి నశించినది? దేవునితో మానవుకున్నటువంటి ప్రేమ బంధము నశించిపోయినది. ఏదేను వనములో ఏమి నశించిపోయినది? నెంబర్ 2 పరిశుద్ధత నశించిపోయినది. ఆదాము పరిశుద్ధుడే, అవ్వ పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడు. మూడవది దైవిక కుటుంబము నశించిపోయినది. దైవిక కుటుంబము నశించిపోయి మానవ కుటుంబముగా పత్రమైన కుటుంబం. ఈ 3 లక్షలు కట్టవచ్చు. అదే చెన్నై మొట్టమొదటి దేవుడు పరిశుద్ధుడు, ఆదాము పరిశుద్ధుడు, పాపం తెలియదు. అవ్వ పరిశుద్ధ. దాని సాదృశ్యం 30 సంవత్సరాలు ఆదాము చేశాడు దేవుడు. చిన్నపిల్లలు చేయాలి, బొమ్మను తీసి ఇంత బోర ఎంతైంది. అదైతే ఆ బొమ్మను తీసి జీవాత్మ ఊదగా నరుడాయస్ నరుడా. 30 సంవత్సరాలు ఆదాముకి బట్టలు అవ్వని తప్పేశాడు. బాగుంది అవ్వ, బాగుంది నారీ అనిపించింది. పరిశుద్ధత ఏమి నశించింది అంటే పరిశుద్ధత నశించింది. అసలు పరిశుద్ధత పోయి వచ్చిందంటే పాపం వచ్చింది. పాపం వచ్చేసి పరిశుద్ధత. రెండవది దేవుడితో మాట్లాడేటువంటి చూసేటువంటి ఆ అపీరెన్స్. ఇక్కడ చూడటం లేదు, మాట్లాడటం లేదు. మాట్లాడదాం ఏం పట్ల ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే దేవుడు సార్ నిజంగా వాక్యం ద్వారా తప్ప అది
మూడవది దైవికమైన కుటుంబ వ్యవస్థ, ఆనందం. ఈ మూడు నశించిపోయారు కాబట్టి నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. అందుకని ఈ 21వ వచనము, ఎందుకు అమ్మాయి పుడుతున్నాడు, ఆ గర్భాన్ని తెలుస్తున్నాడు అని యోసేపుకి ఆ పిల్లలు చక్కేశారు. రాత్రి యోసేపు మరియ పాత్ర చాలా బాగా చేశారు. అన్ని పాత్ర, సిమియోను కానీ, మరి అన్నా ప్రవక్త కానీ, వ్యాపారస్తులు కానీ బాగా చేశారు. ఎందుకు తెలిసిపరచబడ్డది? తన పాపముల నుండి ఆయనే రక్షించారు. ఎవరు చేయలేరు. నీళ్లు పాలు కలిసిపోయినాయి. పాలు నీళ్లు కలిసిపోయినప్పుడు ఈ ప్రపంచంలో, భూగోళంలో ఏ సైన్స్ కూడా పాలను నీళ్లను వేరు చేయలేదు. శాతం మాత్రం చెప్పించవచ్చు విషయం. కానీ ఎవరు వేరు చేస్తారండి? ఎవరు? పాలు నీళ్లను వేరు చేయగలిగిన పక్షి ఉంది. ఎవరు తెలుసా? హంస. చూడటానికి బోతలాగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉండదు, సరస్సుల్లో ఉంటుంది. ఆ హంసను తీసుకొచ్చి పెట్టారట. ఆ పాలు నీళ్లు కలిపి కమ్మ పాలన్నీ దాకా నీళ్ళు ఇచ్చిందట. ఇదేం చెప్తుంటా బాబు, దాని టెక్నాలజీ ఎట్లుంది? పైపుతో పీల్చితే మొత్తం వెళ్ళాలి కదా. చెప్పబడిన హంస యేసుక్రీస్తు హంసలాగా నిన్ను నన్ను పాపం నుంచి వేరుపరచి పరిశుద్ధుడిగా చేసి, ఈ పాపం మిగిలిన పాపం హంస పాలనే త్రాగంగా నీళ్లను చేశారా, వాటిన్నిటిని లోకంలో ఉన్నటువంటి ఆ పాపమైనటువంటి దాన్ని తీసుకొని ఆయన రక్తము ద్వారా, యేసు రక్తము మనలను పవిత్రులుగా చేశాను. యోహాను 10:1 అవసరం చదవచ్చు. యేసు రక్తము మాత్రమే మనం ఇప్పుడు చెబుదాము. నశించిపోయామా? కనీసం రికగ్నైజ్ చేద్దాం. తప్పిపోయిన కుమారుడు తెలుసుకుని వచ్చాడు. నాడే పోగొట్టుకున్నామా? తెలుసుకుని వచ్చింది, ఎతికి దొరికింది. గొర్రె పోగొట్టుకునే గొర్రెలు కాపుని 99 వదిలిపెట్టి ఒక్క గొర్రెని వెనకలా వెతికి తీసుకొచ్చాడు. ఎవరు లేని కొత్త విచిత్రాన్ని చేస్తాను. ఏషాలు, పురుషుడు కొడుక. సాక్షి అమ్మగా చెప్పాను నేను. అవునా? ఒక్క వ్యక్తి, భార్య చర్చి కూడా లేని వ్యక్తి, తగాదు పెట్టుకుని పడవలసిన వ్యక్తి నేను ఆహ్వానించగానే ఒక్కసారి 2 సార్లు 2వ తారీఖు అన్న వచ్చాను. కూర్చున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరితో మాట్లాడారు? టీ కొడతారు. అయిపోయిన కాఫీలో తాగుతారేమని సోప్ పోతున్నారు. నలుగురు నాకు అలవాటు లేదండి అన్నాడు. మళ్ళీ 2 నెలలు వచ్చాడు, తాగాడు. 4 నెలలు వర్షం వస్తుంటే 1 నెల రాలా. దీని టెన్షన్ పడ్డా. వర్షం వచ్చింది ఆ రోజు. 5 వెళ్ళాను. 6 మీద బండి మీద చాలా వద్దు దగ్గర మీరు రావద్దన్న తొత్తడు. 2వ తారీఖు కాదు, ఇంటికి వెళ్ళి దంచుకున్నాడు. అలా ఉంది. ఏమమ్మా నన్ను లేకపోతా 2వ తారీఖు ఎందుకు లేపలేదు? ఆశ్చర్యపోవు. ఓ దేవుడు ప్రార్థన లేకపోతాడండి, ఇంకో తగాదు పెట్టుకోవాలి. అర్థమైందమ్మా? చెప్పబడదాం ఒకసారి. దేవుడు హల్లెలూయా. నశించిన దానిని పేదకి రక్షించిన యేసు ప్రభు వచ్చి అక్టోబర్ 31వ తేదీన నూతన దిద్దుబాటు దినాన అందరినీ నోట్స్ ఇచ్చాను. మనకు ఇవ్వలేదు ఇక్కడ. అయ్యా రోజుకు వాక్యం రాసుకున్నాను. నాకు రాదు, ఆయన ఒక్కడే రాసుకొచ్చాడు. అందరూ సిగ్గిపోయారు. ఆ నోట్స్ ఇచ్చాడు. అమ్మగారు గ్రీన్ సంతం పెట్టేసి తెలుగు సంతం పెట్టి వెరీ గుడ్ అని వదిలేసాడు అనుకోండి. మళ్ళీ నవంబర్లో తీసుకొచ్చి నోట్స్ ఎట్టు కడుతున్నాడు. వాళ్ళు దేవుడు ఎందుకో అమ్మగారు బట్టలు తీస్తుంటే డబ్బులు దొరికింది ఇంట్లో. అవి తీసుకెళ్ళి అంకుల్ని గిఫ్ట్ ఇస్తాను ఇచ్చింది. 320 బైబిల్ కొనుక్కోని చెప్తే ఒకరోజు పనికి వెళ్ళారు. బాబు కూడా పనికి వెళ్ళి వచ్చి డబ్బులు తెచ్చుకుని, ఏమమ్మా బైబిల్ ఉచితం తీసుకోకూడదు, కొంత డబ్బులు వేసి 500 రూపాయలతో కీర్తన పుస్తకంలో బైబిల్ కొనుక్కొని నిన్న ప్రార్థన చేసుకొని రేపు క్రిస్మస్ రోజున
ఆయన గిఫ్ట్గా తీసుకొని స్టార్ట్ చేయబోతున్నాడు. దేవుడి సోదరి చెప్పడం హల్లెలూయా, దేవుడి సోదరి హల్లెలూయా. క్రిస్మస్ ఎక్కడుందమ్మా? క్రిస్మస్ ఎక్కడుంది? నశించిన దానిని వెతికి రక్షించింది యేసులో ఆనందం పొందినప్పుడు. అవునా సార్? అవునా మా సోదరులారా? ఎప్పుడు క్రిస్మస్ అంటే నీ కుటుంబంలో ఏదో ఒక అద్భుతం నూతన కార్యం దేవుడు జరిగించినప్పుడు మాత్రమే క్రిస్మస్. అలాంటి రక్షణ ఆనందం మనం పొందుకుంటాము. దేవుడు మనకు సహాయం చేయను కాక. జక్కయ్య 0 అయిపోయినప్పుడే అబ్రహాము వాడు మన ఆస్తులు బాగుంటుంది కాదు కానీ మన పాపమును గుర్తించి నన్ను క్షమించయ్యా, నాలో ఉన్న పాపాన్ని తొలగించు, పరిశుద్ధంగా చెయ్యి. ఏ బంధమైన తెగిపోయినదో తండ్రి, నీ ద్వారా నా యేసు ఆ తండ్రి దగ్గర నేను వేడుకొచ్చున్నాము తండ్రి అని తిరిగి బంధాన్ని కలుపు. ఎప్పుడైతే నేను మాట్లాడగలిగానో, ఎప్పుడైతే చూడగలిగానో డైరెక్ట్గా నీ మహిమలో నేను చూడటానికి ఆత్మ ద్వారా వాక్యాన్ని చూస్తే నేను చూసినట్లే మాట్లాడటం అందరూ మాట్లాడే తిరిగి మరలా అలాంటి బంధాన్ని ఆ స్థితి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థిస్తే నశించిపోయిన గొర్రెలు లాంటి మనము రక్షించబడిన గొర్రెలతో సమానం. అలాంటి దేవుడే మన దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ కుటుంబాలను బలపరిచి విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము సంతానంలో చేర్చుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు స్తోత్రాలు. వివిధ కాల పాసనకు వచ్చి వాక్యం కట్టి ఫలించి నశించినటువంటి జీవితం రక్షణ ఇచ్చావు ప్రభు. ఎప్పుడైతే మా పాపాలను గుర్తించామో చీకట్లను వారిని వెలిగించినట్లు వచ్చామని చెప్పాడు. వారి పాపం నుండి మా పాపములను వేరుపరచడానికి పరిశుద్ధమైన జీవితం మీరు చేసిన కార్యాన్ని సిద్ధిస్తూ వీళ్ళందరూ ఆయన ఆస్తం నిడదనాలు ప్రభు ఎంతో ఆస్తి కార్యం జరిగించిన ఆశీర్వదించి క్రిస్మస్ కూడా అతను ఆనందంగా వచ్చి చిన్నాడు దిన ప్రభు సండే స్కూల్ పడి తీసాక సరిపడిన దీవించాను. వారి తల్లిదండ్రులు వారి కుటుంబాలు దీవించాను. ఎక్కడ నేను నశించిపోయిన గుర్తించే వారికి ఇచ్చే జగ్గయ్య గుర్తించాడు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ప్రభు దగ్గర నీవు గుర్తించి వచ్చాడు. ఆలోచించకూడదు. మేము కూడా కుటుంబాలలో కానీ శరీరపైన అలవాట్లో కానీ సహవాసాల్లో కానీ ఎక్కడ అతన్ని నిజమైనటువంటి ఆనందం ఉందో, నిజమైన ఆనందం లేదో పరిశీలన చేసుకుంటూ వచ్చింది. నీ మందిరంలో నాటబడిన పచ్చని వలీవ చెట్టు వలె యేసు నామములో ప్రతి బిడ్డ ఎదుగును గాక, ప్రతి బిడ్డ ఫలించును గాక, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడు గాక. అలాంటి ఆశీర్వాద జనులతో జగ్గయ్య జీవితంలో రక్షణ భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు నామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని ఈ ఉదయం వరకు సురక్షితంగా కాపాడిన ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, సర్వశక్తి అందించిన దేవా, ఈ మహాశక్తితో నిలబడితే మమ్మల్ని సంరక్షించు. ఈ విధంగా పాపంలో కాక ఏ విధంగా పాలన నుంచి చూపు మా కార్యం మరియు వ్యాధుల గర్భంలో నీ దృష్టి నీతింటారు మరి నీతో పరిశుద్ధాత్మను సహాయక దేవుడై ఇవ్వడం జీవించి పరిపాలించండి. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకొనుచున్నాము. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచుగా, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అన్నాలను మాకు దయచేయి. మా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శరీర దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమై నిరంతరం నీవేనవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రేమ సదాకాలం మీకును మీ కుటుంబాలు మీ కలిగిన సమస్త ప్రభులు తోడేయును గాక. Amen.
మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలు రక్షించును గాక. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. దేవుడు మీ కుటుంబాలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మా సంఘపక్షం తెలియజేస్తున్నాను. హ్యాపీ రోజు